వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దౌర్భాగ్యతూల వాతూల. ఒక్కొక్కసారి పనికి మన దూది బూజు ఇవన్నీ ఉన్నప్పుడు పెద్ద గాలి కొట్టిందనుకోండి ఏమవుతుంది, మొత్తం ఎగిరిపోతుంది. అలాగే మన దగ్గర దౌర్భాగ్యం అనే తూలం ఉందిట. తూలం అంటే దూది, దూది అంటే హల్కా హల్కా, అది హల్కా హల్కా కానీ పరమ బోరండి. మొత్తం బూజంతా చెత్తంతా పెరిగిపోతే ఎలా ఉంటుంది, ఆ దుమ్ము మొత్తం తీసిపారేయంటే పెద్ద గాలి కొట్టాలట. అందుకే అమ్మవారు నీరయ్యారు, నిప్పయ్యారు, ఇప్పుడు గాలి అయ్యారు. మొత్తం పంచభూత తత్వాలు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఒక్కసారి గాలి పేట. ఆ గాలి ఎలా వస్తుంది అంటే నీ దౌర్భాగ్యమలే దూదిని ఎగరగొట్టేస్తుంది అన్నాడు ఇక్కడ. దూది ఎగిరిపోయినట్టుగా అమ్మవారు గాలిలా వీచి మన యొక్క దౌర్భాగ్యాలను ఎగరగొడుతుంది. అంటే అమ్మను ఆశ్రయిస్తే దౌర్భాగ్యం పోతుంది. దౌర్భాగ్యం అంటే ఏది చేసినా ఒక్కొక్కప్పుడు కలిసిరావు. ఎంతో అనుకుంటాం, జరగదు. అక్కడ తెలుస్తుంది పైన ఒకటి ఉందిరా అని. దాన్ని లక్ ఫ్యాక్టర్ అంటారు కొంతమంది. కలిసి వస్తే సౌభాగ్యం, కలిసి రాకపోతే దౌర్భాగ్యం. అంతే ఇక్కడ. అందుకు ఈ దౌర్భాగ్యం కావలసినంత ఉంది, దురదృష్టము అని అంటారు. అందుకే దైవం దిష్టం భాగధేయం అదృష్టం అంటుంది అమరం. అదృష్టం, అదృష్టము భాగ్యం, దురదృష్టం అంటే దౌర్భాగ్యం. అది ఇక్కడ అర్థం. కనుక దురదృష్టాన్ని పోగొడుతుంది. ఈ మాట చెప్పడంలో గొప్ప అద్భుతమైనది ఉందండి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఎన్ని పూజలు చేసినా మాత్రం మన దురదృష్టాన్ని ఎవరు తొలగించగలరండి అని. అది చాలా తప్పు మాట. శంకర భగవత్పాల్ వారు మనం ఎన్ని చేసినా భగవంతుడు తొలగిస్తాడు. ఏమిటి, ప్రారంధం అనుభవించక తప్పదు కదా అంటే దాన్ని దురక్షరం అంటారని చెప్పాడు ఇక్కడ. అంటే కూడని మాటట, అది పాపంట. అలా అనడం పాపం అన్నాడు. ఎందుకంటే ఎలాంటి దురదృష్టాన్నైనా భగవంతుడు తొలగిస్తాడు. అది అందుకు దురదృష్టం మనం తొలగించుకోలేం, దురదృష్టాన్ని అమ్మ తొలగిస్తుంది. మనం చేయాల్సిందంతా ఏమిటి, ఆశ్రయించడమే. అందుకే ఆ తల్లికి లక్ష్మీ సహస్రనామాల్లో సదదృష్టప్రదాయిని అనింది. సత్ అదృష్టప్రదాయిని ఆవిడ. సదదృష్టప్రదాయిని అంటే దురదృష్ట విఘాతిని కూడా తల్లి. అందుకే ఇక్కడ దౌర్భాగ్య తూల వాతూల. వాతూల అంటే పెనుగాలి, దౌర్భాగ్యములనే దూదిని చెదరగొట్టేటటువంటి పెనుగాలి. ఇప్పుడు అమ్మవారు నీరయ్యారు, నిప్పయ్యారు, గాలి అయ్యారు. ఇప్పుడు సూర్యకాంతి అయిపోయారట. సూర్యకాంతి దేనికి కావాలి, చీకటి పోగొట్టడానికి. అందుకే మనల్ని బాధించడానికి దుఃఖాలు ఏ రూపం ధరిస్తే దాన్ని పోగొట్టడానికి అమ్మవారు మరో రూపం ధరిస్తున్నారు చూడండి. బాధించే దుఃఖం నిప్పైతే అమ్మవారు నీరై వస్తున్నారు. బాధించే దుఃఖం అడవైతే అమ్మవారు అగ్ని వస్తున్నారు. బాధించే దుఃఖం దూదులా అటు ఇటు కమ్ముకుపోతే అమ్మవారు పెనుగాలై వస్తున్నారు. అజ్ఞానం చీకటై కమ్ముకుపోతే లేదా జర చీకటిలా ఆక్రమించుకుంటూ ఉంటే, ఎంత గొప్ప మాట చెప్పారండి. జర చీకటిలా ఆక్రమించుకుంటూ ఉంటే అమ్మవారు సూర్యుడిలా వస్తారట. ఎంత బాగున్నదో ఈ మాట చూడండి ఇక్కడ. జర ధ్వాంత రవిప్రభ. ధ్వాంతం అంటే పెను చీకటి, పెంజీకటి. ఏమిటయ్యా పెంజీకటి అంటే జర అంటే ముసలితనం. ముసలితనం చీకటిట. ఎందుకంటే ఇంద్రియ పటుత్వం ఉంటేనే ఏదైనా తెలుస్తుందండి. ఇంద్రియ పటుత్వం క్షీణిస్తే ఏం తెలుస్తుంది. అందుకే కొందరు పొద్దల్లా తిరిగి రాత్రి కూర్చుంటే ఏం లాభం అన్నట్టుగా ఇంద్రియాలు బాగా పటుత్వంగా ఉన్న పిచ్చి తిరుగుళ్ళు తిరిగి ఇంద్రియాలు పనిచేయడం మానివేసిన తర్వాత వచ్చి వేదాంతం వింటే ఏమర్థమవుతుందండి ఇక్కడ. ఎందువల్ల ఇంద్రియాలకి ఇంకా శక్తి క్షీణించింది. అందుకే దృఢిష్ట బలిష్ట ఆశిష్ట అని ఉపనిషత్తు చెప్తోంది. బలం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వేదాంత మార్గంలోకి రండి అని. అందుకే ఎముకళ్ళు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, శక్తులు నిండే నెత్తురు మండే సైనికులారా రారండి అన్నాడు విప్లవ కవి. ఇది విప్లవ కవిత్వం కాదు, వేదాంతం ఇదే మాట చెప్పింది తెలుసా మహానుభావుడు వివేకానంద చెప్పేది మాట. అందుకు నిర్భయులై బలం, అందుకు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నవాళ్లే కావాలని చెప్పాడు. వేదాంత మార్గం అంటే ఏమనుకున్నారు, అదంత తేలిక కాదు. అందుకే బలహీనులందరూ చేరిపోతే దానికి వేదాంతం అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ నగరికి రాహు కఠిన్ హై అన్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఆధ్యాత్మ మార్గం ఒక ప్రేమ మార్గం, అదంత తేలిక కాదు అది. అందుకు దృఢత్వం కావాలి. కానీ దృఢత్వం కావాలి నిజమే, కానీ జర ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తాం. జర అంటే కేవలం ముసలితనంలో వచ్చేది కాదు. ఒక్కొక్కప్పుడు 30 ఏళ్ళకే 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళులా కనిపించే వాళ్ళు ఉంటారు. దానికి ఏం చేస్తాం.
అందులో ఈ యుగంలో ఎక్కువ మందిట వాళ్ళందరూ కూడాను. జర 18 ఏళ్ళ వాళ్ళకు కూడా రోగాలే. ఎందుకంటే క్రమశిక్షణతో కూడిన జీవితం లేదు, సదాచారం లేదు. పిల్లాడు రాత్రంతా తెగ చదివేడండి, అందుకే పొద్దున పడుకోనియండి అంటుంటారు తల్లిదండ్రులు. పొద్దున పడుకుంటూ ఉంటే శరీరంలో క్షీణిస్తూ ఉంటుంది ఆరోగ్యం. ఏం చేస్తాం? అది జర అప్పుడే వస్తుంది మనకి. కనుక జర అంటే ముసలితనం అని అర్థం కాదు, జీర్ణించే దశ, జీర్ణించుట. మనం వృద్ధానామం దగ్గర ఈ విషయం కొంత చర్చ చేసుకున్నాం. ఒకవేళ గుర్తున్న వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. వృద్ధ అంటే పెద్దరికం, జర అంటే క్షీణించుట. జర జీర్ణత్వమే జర, అది అనమాట, జీర్ణించుట అని అర్థం. శరీరంలో మన యొక్క జర ఆక్రమించడం అంటే క్రమక్రమంగా శరీర శక్తులు బుద్ధిశక్తులు క్షీణించుతూ ఉంటే చీకటి కమ్ముకున్నట్టు అయిపోతుంది. ఆ జర అనే చీకటిని తొలగించడానికి అమ్మవారు ఒక్కసారి రవిప్రభలా ఒక్కసారి వస్తారు. ఆ మాట వింటేనే ఎంత బాగున్నదండి. కనుకనే జర ఆక్రమించుకున్నప్పుడు అమ్మవారు శక్తిగా రవిప్రభగా తేజస్సుని ఇస్తూ ఉన్నారు. అందుకే జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధి చంద్రిక, ఇది గొప్ప మాట. ఒక్కొక్కప్పుడు అదృష్టాలు వచ్చినప్పుడు కూడాను మన సరిగ్గా లేకపోతే పాసాన్ అయిపోతాయిటండి. ఎందుకంటే దురదృష్టాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండా పోవాలనుకుంటున్నప్పుడు అదృష్టాలు కూడా అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, అత్యంత పుణ్యాత్ముడికి రావలసిన కష్టం కూడా అలా పైపైన పోతుందిటండి. అత్యంత పాపాత్ముడికి రావలసిన సుఖం కూడా అలా అలా పైపడిపోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారిని ఆశ్రయించడం మొదలుపెట్టాక ఏం చేస్తుందంటే రావలసిన కష్టాలని పైపైన తీసేస్తుందట, రావలసిన సుఖాల్ని లాగి మరింత ఇస్తుందటండి. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ రెండూ కావాల్సిందే కదా మనకి. అందుకే కలిసొచ్చే కాలంలో మరింత మంచి పనులు చేయాలి. ఎందువల్ల? ఇంకా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే కాలంలోనే అన్ని వరుసగా కలిసి వస్తాయి కనుక టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, దాటిపోతే మళ్ళీ దొరకదు. కలిసి రాని కాలంలో మరింత బాగా ఆరాధన చేసుకోవాలట. ఎందుకంటే అప్పుడు కలిగేటువంటి రకరకాల అరిష్టాలు బాధలు, అందులో కాలం కలిసి రానప్పుడు గ్రహదశలు అటు ఇటు తేడా వచ్చినప్పుడు బయట కష్టాలు ఉండడమే కాదు బుద్ధి కూడా బాగుండదండి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే ఎందుకంటే కాస్త భగవంతుని ముందు కూర్చొని అనుష్ఠానం చేసుకోవచ్చు కదంటే. ఎన్ని కష్టాలండి బాబు, అసలు ఆయన ముందు కూర్చోడానికి కూడా నాకు మనస్కరించట్లేదు, తీరిక లేదండి, నన్ను ఏం చేయమంటారంటాడు. మొత్తం ప్లేట్ తిరిగి సంపదలు రావడం బిజీ అయ్యాడు అనుకోండి, అప్పుడు పూజ చేస్తున్నామంటే అబ్బా ఎక్కడ తీరుకుందండి అంటాడు. రెండు సమయాల్లోనే అదే అనమాట. దీనికి అర్థం తీరిక లేదని కాదు, మనసు లేదని అర్థం. అది తెలుసుకోవాల్సిందే. అప్పుడు ఇప్పుడు కూడా భగవత్ కృప కావాల్సిందే. అది కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చేయాలట. ఆ టైమే మనం చక్కగా యూటిలైజ్ చేసుకోగలం. అప్పుడు కలిసి రానప్పుడు అది మనల్ని మరింత బాధించకుండా తీసేస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఒక పెద్ద వరద వచ్చినప్పుడు కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి, కొన్ని చెట్లు వంగిపోతాయట. ఆ వరద వెళ్ళిపోగానే పైకి లేస్తుంటాయట. అమ్మ ఆశ్రయం పొందినవాడు ఎలాంటి వాడంటే ఆ వరద వచ్చినప్పుడు వంగి వరద వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నిలబడగలిగేటట్టు ఉంటాడు వాడు. కనుక కలిసి రాని కాలం వచ్చి పైపైన పోతే తర్వాత లేచి నిలబడగలడు. అమ్మ ఆసరా లేనివాడు కొట్టుకుపోతాడు దురదృష్టంతో పాటు. అందుకు నీకున్న అదృష్టం కూడా మరింత పొంగి రావాలి అంటే భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యం ఒక సముద్రం లాంటిదిట. సముద్రం ఎప్పుడు పొంగుతుంది? నిండు పూర్ణిమ నాడు వెన్నెల రాగానే సముద్రం ఎలా పొంగుతుందో అమ్మ అనే వెన్నెల రాగానే మన అదృష్టం పొంగి వస్తుంది రండి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన. ఇవి వినైనా వశిన్యాది వాగ్దేవతలు భలే పొయిట్రీ ఇచ్చారండి అనిపిస్తాం. లలితా శాస్త్రం ఒక పొయిట్రీ. ఇంత అందమైన కవిత్వం ఎక్కడ దొరుకుతుంది మనకి? భక్త చిత్తకేకి ఘన ఘన. కేకి అంటే నెమలి అని అర్థం. భక్తుల చిత్తములు నెమళ్ళుట. అయితే నెమలి ఎప్పుడు పూరి మన కోసం విప్పాడదు, అది ఎప్పుడు తోక ముడిచే ఉంటుంది. నెమలి పురి విప్పాలంటే దట్టమైన మబ్బు రావాలి. దట్టమైన మబ్బు వచ్చినప్పుడు నెమళ్ళు ఎలా పురి విప్పుతున్నాయో అమ్మ అనే మబ్బు రాగానే భక్తుల మనస్సు అనే నెమలి అలా పురి విప్పుతుంది రండి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. అందుకే ఎంతో డల్గా ఉంటాడు ఒకడు భక్తుడైన వాడు, ఏదో చికాకుల వల్ల. ఒక్కసారి అమ్మ గురించి చెప్పగానే వాడికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఎందువల్ల? వాడికి అమ్మ అంటే ప్రీతి. అందుకు మబ్బు రాగానే నెమలి పురివిప్పినట్లుగా అమ్మవారి భావన హృదయంలోకి వస్తే చాలు వాడి యొక్క చిత్తము ఒక్కసారి పురివిప్పుకుని ఆడడం మొదలు పెడుతుంది. అందుకు భక్తుల చిత్తాలకు ఆనందము కలిగించున్నది, ఇది అర్థం. ఇదంతా మొత్తం భక్తుడికేనండి. భక్తుల యొక్క భవదావ సుధావృష్టి అన్నీ భక్తులకే తెచ్చుకోవాలి. అందుకు ఇక్కడ భక్తుల చిత్తాలకి ఈ తల్లి ఆనందం కలిగిస్తున్నది. అది అందుకు భక్తులైన వాళ్ళకి దుఃఖం ఉండదు. వాళ్ళు ఇంకా పొంగిపోయి పురివిప్పి మరి ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళ అదృష్టాలను పొంగించింది కదా, అందుకు ఆనందాలు పురివిప్పుతున్నాయి. రోగపర్వత దంభోళి, గొప్ప మాట. రోగాలనే పర్వతాల పాలిటి దంభోళి. దంభోళి అంటే వజ్రము. వజ్రము
రోగాలనే పర్వతాలకి ఇవిడ వజ్రము వంటిది. ఈ మాట ఎందుకు చెప్పారంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలను నరికి పారేసట ఒకప్పుడు. అలాగే ఇక్కడ ఆ రోగాలన్నిటి అమ్మ నరికి పారేస్తుందని చెప్పడానికి రోగపర్వత దంభోళి అన్నారు. రోగాన్ని పర్వతంతో ఎందుకు పోల్చారు, ఇక్కడ దేంతో ఎందుకు పోల్చారు అనేది పొయిటిక్ రీసెర్చ్ అండి. అది రోగ పర్వతం. ఎందుకంటే ఒకసారి రోగాలు ఇది పోతాయా అనిపించాడు, ఇది గట్టిగా కూర్చుంటే ఒక్కొక్క తరపు క్రానిక్ డిసీజెస్ అంటుంటాం కదండి. వచ్చాయా రాకుండా ఉండే వరకు పర్వాలేదు, కానీ వచ్చాక మనతో పాటు ఉంటుంటాయి, కొండల్లా కూర్చుంటాయి అక్కడ. అందుకు ఈ కొండల్లాంటి రోగాల్ని కూడా, అంటే ఇది క్రానిక్ డిసీజెస్ని కూడా అమ్మవారు దంభోళి కొట్టి పారేస్తారు. వజ్రము రెక్కలు తెంచడమే కాదు, పిండి చేయగలదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆవిడ పర్వతాల రెక్కలు కొట్టాడేమో ఇంద్రుడు, కానీ అమ్మవారు ఈ పర్వతాలని పిండి చేస్తుంది తెలుసుకోవాలి. రోగాలనే పర్వతాల పాలిటి వజ్రము వంటిది. ఇది చెప్పడం ఇక్కడ రోగ పర్వత దంభోళి. అన్నిటికీ మించి భయంకరమైన మరుగుతుంది మృత్యువు. ఇది ఒక పెద్ద దారు, అంటే ఒక పెద్ద మొద్దు. ఇది ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అది మొద్దు అనమాట. ఆ మొద్దుమాన్ అంటారే, దాన్ని కొట్టాలంటే మామూలుగా పనికిర కుఠారిక పదును పెట్టిన గండ్రగొడ్డలి కావాలి. అమ్మవారు ఈ మృత్యు అనే దారువుని పగలగొట్టేటువంటి కుఠారిక గండ్రగొడ్డలి వంటిది. అంటే మృత్యువుని పోగొడుతున్నది. ఇంతే, మరి ఇంకేం లేదు. ఎందుకంటే పెద్ద బాధ అదే కదా, అక్కడితో అయిపోయింది. మృత్యుదారు కుఠారిక, భవదావ సుధావృష్టి గురించి మృత్యుదారు కుఠారిక వరకు ఇప్పుడు వివరించుకున్నటువంటి భావాలన్నీ గమనిస్తే ఇందులో అన్నీ మనకు కావాలనిపించింది కదా. అది అమ్మ యొక్క అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. అమ్మ అనుగ్రహం నీరయ్యింది, నిప్పయ్యింది, గాలయ్యింది, సూర్యుడయ్యింది, చంద్రుడయ్యింది, మబ్బయ్యింది, పిడుగయ్యింది. పిడుగే వజ్రాయుధం. పిడుగయ్యింది, గండ్రగొడ్డలయ్యింది. మొత్తానికి అమ్మ కరుణ గొడ్డల రవ. అంటే అమ్మ కరుణ ఇన్ని రూపాలు ధరించి మనల్ని అనుగ్రహిస్తున్నది. ఇప్పుడు మొత్తం చెప్పినవి 8 సరిగ్గా జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ప్రతి వారికి జాతకంలో ఉండే 8 భావాలు. ఈ 8 భావాల ప్రకారంగా ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే మన యొక్క జాతక చక్ర ప్రకారంగా చూసే జ్యోతిష్ శాస్త్రంలో 4వ భావాన్ని భవకారకత్వము అంటారు. అంటే నీ సంసారం పొజిషన్ ఏమిటో దాన్ని బట్టి చెప్పచ్చు. దాని మీద పనిచేసే నామం భవదావ సుధావృష్టికి. ఇది చూడండి ఇక్కడ. అదేవిధంగా పాపారణ్య దవానల, ఇది 2వ భావం. దీని స్వార్జన కారకత్వం అంటారు. ఎప్పుడైనా ఆర్జన కోసమే పాపం చేస్తాం, పాపంతో ఆర్జన చేస్తాం. అందుకే పాపానికి ఆర్జనకి సంబంధం ఉన్నది. అవునా లేదా? ఎందుకంటే పాపమంతా అక్కడే వస్తుంది, అర్థసేకరణ దగ్గరే పాపం వస్తుంది. అందుకే దానికి సంబంధించిన భావం ఏదైతే ఉందో దానితో మనం చేసిన దోషములు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. అక్కడ స్వార్జన కారకత్వం. అదేవిధంగా దురదృష్టం 3వ భావంగా చెప్పబడుతుంది జాతకంలో. దాన్ని పోగొట్టేటువంటి శక్తి దౌర్భాగ్యతూల వాతుల. అలాగే లగ్నస్థానం శరీరకారకత్వం అంటారు. శరీరకారకత్వం అంటే ఈ శరీరం యొక్క పుష్టి ఏమిటి, ఇవన్నీ అక్కడ నిర్ణయింపబడతాయట. ఆ దోషం పోవడం కోసం జరాధ్వాంత రవిప్రభ, ఇది తెలుసుకోవాల్సింది. అలాగే భాగ్యకారకత్వము 5వ భావంగా, 5వ భావంగా చెప్తారు. దాని మీద పనిచేసేది భాగ్యాబ్ధి చంద్రిక. అలాగే భక్త చిత్తకేకి ఘనాఘన. చూడండి ఎక్కడెక్కడంత బాగా చూపిస్తున్నాడు. మానసిక స్థితి ఒకటి ఉంటుందట. ఒక్కొక్కప్పుడు జాతకం బట్టి మనస్థితిని చెప్పచ్చు. అది సరిగ్గా మనకి 7వ భావం బట్టి వాడి యొక్క మానసిక స్థితి, మనోవ్యావృత్తి చెప్పచ్చుట. దాన్ని చిత్తోత్తము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. వాడి చిత్తం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అవి సరిగ్గా లేకపోతేనే డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్లు, మానసిక రోగాలు ఇవన్నీ ఆ స్థానం బట్టి చెప్పచ్చట. ఆ మానసిక రోగాలు పోగొట్టగలిగే శక్తి భక్త చిత్తకేకి ఘన మనస్సు మీద పనిచేయడం చూడండి. ఇక మామూలుగా శరీరానికి వచ్చేటువంటి రోగాలు, ఆ రోగాలు పోగొట్టడానికి సరిగ్గా జాతకాలు ఇది 6వ భావంగా చెప్పబడుతుంటుంది. ఆ రోగాలన్నీ పోగొట్టడానికి పనికొచ్చేటువంటి శక్తి రోగపర్వత దంభోళి. ఇక జాతకంలో 8వ భావం మృత్యుస్థానం, మారకం అంటారు దీన్ని. దానికి సంబంధించి నియంత్రణ చేసే శక్తి మృత్యుదారు కుఠారిక. మొత్తానికి జాతకంలో ప్రధానమైనటువంటి 8 రకాల భావాలని అవి ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మని ఆశ్రయించి సవరించుకోవచ్చు ఈ నామాలతో. ఇది దీనిలో చెప్పబడుతున్న అద్భుతమైన విషయం. మృత్యుదారు కుఠారిక అనే మాట చాలా విశేషం. మృత్యువుని ఇంకా సంపూర్ణంగా చీల్చేవేసింది అమ్మ. ఇంకా మృత్యువు లేదు అంటే మరి పుట్టడా, పుట్టేంటే మళ్ళీ మృత్యువు ఉన్నట్టే లెక్క. కానీ మృత్యుదారు కుఠారిక అంటే మరి జనన మరణ పరంపరలో లేకుండా మోక్షమిచ్చున్నది. మృత్యువనగా ఇక్కడ అజ్ఞానము, అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతుందని చెప్పడమే దీనిలో పారమార్థికమైన ప్రయోజనం. ఇలా నమస్కారం చేసుకుని ఇప్పుడు మనకి మహేశ్వరి నామం మొదలవుతోంది. ఇక్కడి నుంచి పరాపరా నామం వరకు మంగళచండీ విద్య అని మంగళచండీ మంత్ర విశేషమంతా చెప్పబడుతున్నది.
ఈ మంగళచండీ విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నామములు కానీ ఉపాసన చేసుకుంటే మంగళచండీ ఉపాసన మనకు లభిస్తున్నది. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన. ఈ విషయం చూద్దాం. మహేశ్వరి, ఇది మళ్ళీ విశేషంగా చెప్పక్కర్లేదు. 208వ నామం మాహేశ్వరి దగ్గర వివరంగా చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అక్కర్లేదా? ఇక్కడ అంత అవసరమో అంత కావాలి, అక్కడ విశేషంగా చెప్పుకున్నాం కనుక. ఇక్కడ ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఈ జగజ్జనని సృష్టి స్థితిలన్నీ సాగిస్తూ అబ్బా ఎంత బాగుందో అన్న దానంతా లాగేస్తుంది ఆవిడ. అదే తర్వాత చెప్పబోతున్నారు. ఈ లాగేయడం ఏంటంటే అదే మాయ అండి అన్నాడు. ఈ మాయ అనేది ఆవిడే. ఈ మాయ గురించి తెలిసినది ఆవిడికే, తన గురించి తనకే తెలుసు కదా. అందుకే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అన్నారు ఇక్కడ. ఆ మాయా స్వరూపిణి అయి ఈ మాయను ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లికి మహేశ్వరి అని పేరు. ఇది తెలుసుకోవాలి. ఇందుకు ఇక్కడ అలా వాడారు అది తెలుసుకోవాల్సింది. మరి రోగాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చిందండి అంటే, ఒకప్పుడు నువ్వు చేసుకున్న కర్మలు బట్టి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఆశ్రయం అనే పుణ్యకర్మ చేసేవి కనుక తీసేస్తుంది. అందుకే ఆవిడే ఇవ్వగలదు, ఆవిడే తీయగలదు. అటువంటి శక్తి ఆవిడికి ఉన్నది. నిగ్రహ అనుగ్రహ శక్తి ఆవిడకు ఉన్నది కనుక మహేశ్వరి. మహేశ్వరుడు అంటేనే ఆయన్ని మించిన ఈశ్వరుడు మరొకడు లేడు అని అర్థం. కనుక అమ్మని ఎవరండి నియమించగలరు? ఆవిడన్నిటినీ నియమిస్తున్నది. అందుకే సర్వ నియామకురాలు. ఇది దీని యొక్క అర్థం. మహాకాళి, మహాగ్రాస, మహాశన, మూడు ఒకే అర్థాలు. పర్వాలేదు, బాధలేదు. ఆవిడ మహాకాళిట. ఎంత గొప్ప భావం ఇది. అసలు మహాకాళి అన్న మాటే చాలా విశేషమైన అందమైన మాట. భక్తుడికి చాలా సంతోషం అండి. కొంతమంది అబ్బో కాళి అంటే నా భయం అండి అని. భయమా? అదే అమ్మేనండి బాబు. భయం అజ్ఞాన లక్షణం. అమ్మని చూసి భయపడతాడు ఎవడైనా? కాళీ కనబడ్డా అమ్మలా అనుకోవాలి. అయితే మనకి అసలు శాక్తేయం అని దేవతాతత్వంలో తెలియక కొన్ని వికారాలు మనలో మొదలయ్యాయి. కాళీ అనగానే ఉగ్రదేవతని, గౌరీ అంటే సౌమ్యదేవతని ఇలా అనుకుంటూ ఉంటాం. మన గౌరీ నామం దగ్గర వచ్చినప్పుడు కాళీ గౌరీ రెండు ఆతల్లే తర్వాత చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం కాళీ గౌరీ అంటే ఏంటో. అనంతాకాశాన్ని ఒక్కసారి భావన చేయండి. ఎలా ఉంటుంది అది? అంతు పట్టదు, అవునా లేదా? ఆ అనంతాకాశ రూపంలో ఉన్న శక్తి ఎవరు? ఇక్కడ యువత ఉంది, వాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. అనంతాకాశంలో శక్తి ఉన్నది, అది అంతుపడుతుందా? ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. అనంతత్వానికి సంకేతమే నీలం. అదే నల్లని వర్ణం, అదే కాళీ. అనంత ఆకాశ రూపిణి అని అర్థం. ఇలాంటి ఆకాశంలో జ్యోతిష్యులు, వెలుగులు అన్నీ కనిపిస్తున్నాయి, అవునా లేదా? నక్షత్రములు, సూర్యుడు ఇవన్నీ వచ్చాయి. ఇవి వస్తేనే కదా ప్రపంచం అనేది వచ్చింది. అనంతాకాశంలో ఈ నక్షత్రములు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చేకే ప్రపంచగమనం మనంతా చూస్తున్నాం, అవునా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకు జ్యోతి, వెలుగు అనడానికి ఏమంటారు? గౌరీ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ దగ్గర ఈ మాట చెప్పుకున్నాం. గౌరీ అంటే జ్యోతిస్వరూపిణి. ఇప్పుడు అనంత ఆకాశ రూపంలో ఉన్నది కాళీ. ఆ అనంతాకాశంలో రకరకాల జ్యోతిష్యులుగా వెలికి వచ్చినది గౌరీ. ఈ రెండు అమ్మవారే. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా? కనుక కాళీ గౌరీ అంటే తత్వమునివే. ఇది గ్రహించవలసిన తత్వం. ఈ అనంతాకాశ తత్వం మళ్ళీ జ్యోతిర్మండలాలన్నీ లాగేసుకుంటే మిగిలేదేది? ఈ ఆస్ట్రోఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నక్షత్రం పోయింది అంటే దాన్ని డెడ్ స్టార్ అని అంటారు. అక్కడ బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఏది దగ్గరికి వెళ్ళినా లోపల లాగేస్తుందిట. ఇది చూస్తే బహుశా మన ఋషులు తపశ్శక్తితో మహాకాళి దర్శనం చేశారా అనిపిస్తుందండి. ఏది లోపలికి వచ్చినా లాగేస్తుంది అక్కడిది. ఆ లయకారిణి అనే శక్తి, ఆ అనంత శక్తికి అంత విశేషమైనది. ఏదొచ్చినా లోపలికి లాగేయడం ఉన్నదే అదే మహాగ్రాస, మహాశన. ప్రతిదీ లోపలికి లాగేసే అంతుపట్టని శక్తి స్వరూపము మహాగ్రాస, మహాశన. రెండు మాటలు, రెండు తిండేనండి. గ్రాసము అన్న ఆహారమే, అశనం అన్న ఆహారమే. అయితే రెండుకి చిన్న చిన్న తేడా ఉంది. అయిపు లేకుండా మింగేస్తే గ్రాసం, కొంచెం మింగుతోందని తెలుస్తున్నట్టు తింటే అశనం. కొంచెం కించిత్ తేడా. ఇది ఎలాగంటే కొందరు అలా వేస్తారు, పన్ను కూడా తగలకుండా వెళ్ళిపోతుంది లోపలికి. అది మహాగ్రాస. అశనం అంటే కొరికి నమిలి, అది రెండు ఆహారమే. కనుక మింగేయడంలో వెరైటీలు ఇవన్నీ కూడా. మహాగ్రాస, మహాసన. ఏంటో కాదు, ఒకటి నశించిపోతోందని తెలుస్తూ నశిస్తాయి కొన్ని. అసలు అంతు పట్టకుండా మొత్తం లోపలికి లాగేస్తాయి కొన్ని. ఇది చెప్పేటప్పుడు ప్రళయ భేదాలు మనకు చెప్పడం కోసం మహాగ్రాస, మహాసన. ఎంత గొప్ప మాట అండి. ఇలా ఉన్నది ఎవరు? మహాకాళి. అంటే ఆ నల్లని రూపంతో ఉన్న తల్లి. ఇంతేకాదు కాలమే మహాగ్రాసము, మహాశనము. ఇది ఆలోచించండి. కాలం పెద్ద మింగేట్లే. కాలో జగద్భక్షక అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవాక్యం ఉందిగా. కాలం అన్నిటి మింగేస్తుంది. అన్నిటి మింగేసే కాలం నేనే నాయన అన్నాడు కృష్ణుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ.
మొత్తం మింగేస్తున్నాను నేను అన్నాడు. మొత్తం అలాగా మింగేస్తున్నది కాలం. లేకపోతే నిన్నేమైంది మొన్నేమైంది చూస్తూ చూస్తూ ఉంటేనే అలా అలా ఆడుకుంటూ నేనైనా తిరిగాను పరికణీలతో నిక్కర్లతో. ఇప్పుడు ముసలితనం. ఎవరు మింగేశారు? ఎన్ని మింగేశాయి? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించి అందరే. ఒక్కసారి కాళీని తలుచుకుంటూ ఉన్న గర్వాలన్నీ పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మహాకాళి మహాగ్రాస మహాశన. అంతే ఈ తల్లి ఎలా మింగుతుంది అంటే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి ఓదనే మృత్యుర్యస్యోపసేచనం. ఏమి మాట చెప్పిందండి కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం ఏమిటంటే ప్రళయకాలంలోట మొత్తం ప్రపంచాన్ని మింగుతుందిట ఆ శక్తి. ఎలా మింగుతుందంటే మొత్తం బ్రహ్మక్షత్రములతో సహా అన్నాడు. బ్రహ్మక్షత్రములతో సహా అంటే బ్రాహ్మణుని క్షత్రియులతో పాటు అని అర్థమా? అది కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మక్షత్రము అంటే బ్రహ్మ అంటే బుద్ధి బలం, క్షత్రం అంటే శరీర బలం. ఈ శరీర బలాలు బుద్ధి బలాలతో సహా అన్ని బలాలు మింగేస్తోంది ఆ తల్లి. నంజుడు పదార్థం ఏంటో తెలుసా? మధ్య మధ్య నంచుకోవడానికి ఆవకాయ ఊరగాయలాగా ఇవన్నీ మింగేసినప్పుడు ఊరగాయల పనికొచ్చింది ఏమిటంటే మృత్యువుట. మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకుని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని వేదం చెప్పిందండి. ఇక్కడ మృత్యువుని నంజుడు పదార్థం అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టిలో అందరినీ మృత్యువు మింగుతుందిట. ఆ మృత్యువుని నంజుడు పదార్థం తీసుకుని మృత్యువుని కూడా మింగేస్తుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అక్కడ మృత్యువు కూడా లేదు. ప్రళయకాలంలో మృత్యువు కూడా లేరండి. అవునా లేదా? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశక్కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఏం మాట చెప్పాడు ఇక్కడ? వినాశక్కీనాశో భజతి. అందరినీ మింగేసే యముణ్ణి మింగేస్తోంది ప్రళయం. వాడు కూడా లేడు, దిక్పాలకులే లేరు, దిక్కులే లేవు. ఇంక దిక్పాలకులు ఏంటండి? దిక్పాలకు కూడా దిక్కులు లేని స్థితి ఏర్పడింది ఆ ప్రళయకాలంలో. కానీ యముణ్ణి కూడా మింగేసిందంటే ఆ ఊహ కేవలం భారతీయ ఋషి మాత్రమే చేయగలడండి. ఇక్కడ మృత్యువు కూడా లేదుట. ఆ స్థితి ఏమిటి ఎవరికి తెలుస్తున్నది? మొత్తం అందరిని బట్టి లాగేసినటువంటి మహాప్రళయ స్థితిని చూపిస్తున్నారు. ఎందుకు ప్రళయాన్ని ఇంత చూపించారు అంటే బాగా లీనం చేసుకుంటుంది. అది చెట్టు కనబడదు, అంతా విత్తనంలో లీనమైంది. అందుకే చెట్టు గురించి మాట్లాడాలంటే ముందు విత్తనం గురించి మాట్లాడాలి, సృష్టి గురించి మాట్లాడాలంటే ముందు ప్రళయం గురించి మాట్లాడాలి. అందుకే మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటాం. ఒక్కసారి ఆర్డర్ ఇలా ఉంది ఏమిటని ఎప్పుడైనా ఆలోచించామా? మన దృష్టిలో అయితే సరస్వతి లక్ష్మి కాళీ రావాలి. కానీ కాళీ లక్ష్మి సరస్వతిని ఎందుకు చెప్పాడు అంటే సృష్టి ఆరంభావస్థ సర్వము లీనమైన అవస్థ. అందుకే అక్కడ ప్రారంభించాడు. ఈ సృష్టి చక్కగా కొనసాగాలంటే అన్నీ సమకూడుతూ హాయిగా దొరుకుతూ ఉండాలి, అది లక్ష్మి. కానీ ఇదంతా అమ్మవారే అనే జ్ఞానం ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. కనుక చిట్ట చివరికి మహాసరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే కూర్పులో ఉన్న విషయం. అందుకే మహాకాళి అంటే అన్నిటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి. ఇది ఇక్కడ అర్థం. అది మొత్తం లాగేసుకోవడం అంటే మళ్ళీ తెచ్చేది ఆవిడే, అది మర్చిపోవద్దు.